బుచ్చిబాబు సనా దర్శకత్వంలో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన పెద్ద సినిమా ఫైనల్లీ బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజుల్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ సినిమాకి మొదటి 4 రోజుల్లో అద్భుతమైన కలెక్షన్స్ అయితే రావడం జరిగింది. ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం ఆ సినిమా మొదటి 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 292 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. కాకపోతే ఈ రోజు మండే సంబంధించిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పెద్ద సినిమాకి సంబంధించి ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దాంతోపాటు ఏంటంటే పెద్ద మూవీ ఫైనల్గా సక్సెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. బేసిక్గా మన తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఏ సినిమా రిలీజ్ అయినా 1-2 రోజులకే సక్సెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. సో పెద్ద కూడా ఫస్ట్ వీకెండ్ అయిపోయిన తర్వాత మండే రోజు ఈ రోజు సక్సెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ సక్సెస్ మీట్లో ఎవరెవరు పాల్గొన్నారు, అలాగే ఏమన్నారు, జగపతి బాబు గారు చిన్న చురుకలు అయితే అంటించడం జరిగింది. మరి ఎవరికి అంటించడం జరిగింది అనే విషయం గురించి కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. సో రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో బేసిక్గా ఏదైతే ప్రెస్ మీట్ జరిగిందో ఈ ప్రెస్ మీట్లో రామ్ చరణ్ గారు, జగపతి బాబు గారు, అలాగే మైత్రి మేకర్స్, దాంతోపాటు సతీష్ కిల్లారా, ఇంకా బుచ్చిబాబు గారు పాల్గొనడం జరిగింది. సక్సెస్ మీట్లో రామ్ చరణ్ గారు మాట్లాడుతూ ఈ సినిమా కోసం తను ఎంత కష్టపడడం జరిగిందో, ఈ సినిమా కథ ఎంత అద్భుతమైనదో, సో ఏంటంటే కథ నచ్చి బుచ్చిబాబుకు నేను మనస్ఫూర్తిగా హగ్ ఇవ్వడం జరిగింది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఈ సినిమా అనేది ఖచ్చితంగా నా లైబ్రరీలో నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది. అండ్ రీసెంట్గానే సినిమా చూడడం జరిగింది. సినిమా చూస్తున్నప్పుడు అది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరిని ఆకట్టుకోవడం జరిగింది సినిమా అని చెప్పి ఆయన సంతోషంగా వ్యక్తం చేయడం జరిగింది. సో ఏంటంటే ఇంకా సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించాలని చెప్పి రామ్ చరణ్ గారు అయితే సక్సెస్ మీట్ని అయితే ఆయన సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అలాగే ఎవరైతే జగపతి బాబు గారు ఉన్నారో, జగపతి బాబు గారు మాత్రం కొంచెం సురుకులు అంటించడం జరిగింది. ఏంటి అంటే జగపతి గారు మాట్లాడడం జరిగింది. మాట్లాడి ఆయన పెద్ద క్యారెక్టర్ ఏదైతే ఉందో, పెద్ద క్యారెక్టర్ 2 సార్లు పోరాడాల్సి వచ్చింది. ఒకటి సినిమా గురించి పోరాడాల్సి వచ్చింది. అంటే సినిమా రిలీజ్కి ముందు సినిమాలో క్యారెక్టర్ ఉంది కదా, సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ దానికోసం, అలాగే సినిమాను పూర్తిగా తన భుజాలపైన వేసుకొని పోరాడాల్సి వచ్చింది. అలాగే సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా పోరాడాల్సి వచ్చింది అని చెప్పి చురుకులు అందించారు. అంటే ఇండైరెక్ట్గా జగపతి బాబు గారు ఏమన్నారంటే ఎవరైతే ట్రోలర్స్ నెగిటివ్గా స్ప్రెడ్ చేయడం జరిగిందో, సో వాళ్ళతో కూడా సినిమా పోరాడాల్సి వచ్చింది. సో పోరాడి ఇప్పటి వరకు అద్భుతమైన కలెక్షన్ సొంతం చేసుకుంది అని చెప్పి ఇండైరెక్ట్గా ట్రోలర్స్కి అయితే ఆయన దెబ్బ కొట్టడం జరిగింది. అండ్ ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడడం జరిగింది. ఆయన క్యారెక్టర్ ఈ సినిమాలో ఎంత ముఖ్యమైనదో, ఆయన మైత్రి మేకర్స్తో ఆయన చేసిన ప్రతి సినిమాలో కూడా ఆయన క్యారెక్టర్ స్పెషల్గా ఉంటుంది. అండ్ ఆయన లైఫ్లో స్పెషల్గా ఈ పాత్ర గుర్తుండిపోయే పాత్ర అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది, అప్పల్ సూరి క్యారెక్టర్. సో ఏంటంటే మనందరికి తెలిసిన విషయమే, ఈ సినిమాలో రామ్ చరణ్ గారి తర్వాత అంత క్యారెక్టర్ బాగా ఆకట్టుకుంది అందరినీ అంటే ఖచ్చితంగా అప్పల్ సూరి క్యారెక్టర్. సో ఏంటంటే ఆ క్యారెక్టర్ ఖచ్చితంగా పెద్ద సినిమాలో ఒక హీరో క్యారెక్టర్ అనమాట. సో అది అందరి మనసులో కూడా నిలిచిపోవడం జరిగింది. అలాగే జగపతి బాబు గారు లాస్ట్లో మాట్లాడుతూ ఎండింగ్లో ఒక పంచ్ అయితే అందరికి వేయడం జరిగింది. ఏంటంటే బేసిక్గా పెద్ద సినిమా వచ్చి థియేటర్లో ఆడి వెళ్ళిపోతే ఇంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో లేదో, కానీ ఎవరైతే ఈ సినిమా మీద కావాలని నెగిటివ్ రివ్యూస్ ఇవ్వడం జరిగిందో వాళ్ళ వల్ల ఏంటంటే ఈ సినిమా ఇంకా పబ్లిక్లోకి ఎక్కువగా వెళ్ళింది, ఇంకా అడ్వర్టైజ్మెంట్ ఎక్కువగా జరిగింది. దానివల్ల ఏంటంటే నార్మల్ ఆడియన్స్ కూడా ఈ సినిమాని చూడడానికి వచ్చి సినిమా ఇంకా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది అని చెప్పి నెగిటివ్ రివ్యూస్ ఇచ్చిన వాళ్ళకి ఒక లాస్ట్ పంచ్ అయితే వేయడం జరిగింది. సో ఇదంతా పక్కన పెట్టి ఫైనల్గా మనం ఈ రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయనే విషయం గురించి మాట్లాడదాం. సో అంతకంటే ముందు ఒక చిన్న విషయాన్ని నేను అడ్రస్ చేయడం జరుగుతుంది. ఏంటంటే మార్నింగ్ రామ్ చరణ్ గారికి సంబంధించిన ఒక వీడియో చేయడం జరిగింది. ఏంటంటే రామ్ చరణ్ గారికి ఖచ్చితంగా రాబోయే సినిమాల్లో ఒక 1000 కోట్ల సినిమా ఖచ్చితంగా కావాలి అని నేను చెప్పడం జరిగింది. దానికి కొంతమంది రామ్ చరణ్ గారి ఫ్యాన్ ముసుగులో ఉన్న కొంతమంది ఎదవలు ఏం కామెంట్ చేస్తున్నారంటే మాకు 1000 కోట్లతో బొక్క అవద్దు, ఒక మంచి సినిమా అయితే సరిపోతుంది అని చెప్పి కామెంట్స్ చేస్తున్నారు. సో దీనికి ఇచ్చిన స్ట్రైట్ ఆన్సర్ ఏంటంటే నువ్వు ఒక 800 కోట్ల బడ్జెట్ పెట్టి ఒక సినిమా తీయడం జరిగింది, ఒక మంచి సినిమా తీయడం జరిగింది, కానీ నీకు వసూళ్ల పరంగా జస్ట్ 200-300 కోట్లు వస్తే సరిపోతుందా? సరిపోదు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నేను ఏ విధంగా మాట్లాడడం జరిగిందంటే నెక్స్ట్ 2027 ఏదైతే ఉందో అందులో మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్ ఎవరైతే ఉన్నారో, స్టార్ హీరో ప్రతి ఒక్కరిని వేసుకోండి, మరి పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, తారక్, ప్రభాస్, బన్నీ, ఇంకా చెర్రీ. సో ఇందులో పవన్ కళ్యాణ్ గారిని ఒక్కరిని పక్కన పెట్టండి, ఎందుకంటే ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నారు కాబట్టి ఆయన సినిమాల మీద అంత ఇంట్రెస్ట్ చూపించే అవకాశం లేదు. సో మిగతా 5 మంది హీరోలు ఉన్నారు. మిగతా 5 మంది హీరోల్లో నెక్స్ట్ 2027లో సినిమా వచ్చే ప్రతి సినిమా కూడా 1000 కోట్ల టార్గెట్లో పెట్టుకొని వస్తుంది. మనకు ప్రభాస్ స్పిరిట్ కానీ, మహేష్ బాబు వారణాసి కానీ, బన్నీ రాకా కానీ, ఎన్టీఆర్ డ్రాగన్ కానీ, ఈ 4 సినిమాలు కూడా ఖచ్చితంగా 1000 కోట్ల టార్గెట్లో పెట్టుకోవడం జరుగుతుంది. 1000 కోట్లు ఖచ్చితంగా కొట్టే సినిమాలు. సో ఏంటంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా చెర్రీకి వచ్చే సినిమా కూడా 1000 కోట్లు అందుకునే సినిమా కావాలి. ఎందుకంటే మిగతా 4 హీరోలు 1000 కోట్లు కొట్టి ఆ బ్యాలెన్స్ చెర్రీ మాత్రమే ఎందుకు ఉండాలి, చెర్రీ కూడా 1000 కోట్లు కొట్టాలంటే ఇలాంటి కామెంట్ చేయడం జరుగుతుంది. సో ఏంటంటే సుకుమార్ గారు నెక్స్ట్ సినిమా ఉంది కాబట్టి సుకుమార్ గారి సినిమాతో 1000 కోట్లు అందుకోవాలి. ఒకవేళ సుకుమార్ గారితో మిస్ అయితే అలాంటిది మళ్ళీ సందీప్ రెడ్డి వంగ కానీ ఎవరైనా డైరెక్టర్ చెర్రీతో 1000 కోట్లు కొట్టాలని చెప్పి పాజిటివ్గా వీడియో చేస్తే కూడా దాన్ని నెగిటివ్గా ఆలోచిస్తున్నారంటే వాళ్ళు నిజంగా రామ్ చరణ్ గారి ఫ్యాన్సా, లేకపోతే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ముసుగులో ఉన్న దొంగనా కొడుకులా అనేది వాళ్ళకే తెలియాలి. సో ఏంటంటే ఏదైనా మనం అర్థం చేసుకునే మైండ్ సెట్ ఉంటుంది రబీ. మనం పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా అవుతుంది, నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్ అవుతుంది. సో ఏంటంటే మనం బార్బెల్లాగా ఆలోచిస్తే మన మైండ్ అంతా బార్బెల్లాగానే ఉంటుంది. సో ఆ విధంగా ఉంటుంది అనమాట. సో అదంతా పక్కన పెడితే ఫైనల్గా
ఈ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, మొదటి రోజు ఈ సినిమా దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 135 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే రెండో రోజు శుక్రవారం రోజు దాదాపుగా 46 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ప్రొడ్యూసర్ రిపోర్ట్ వచ్చి మొదటి 2 రోజుల్లో కలిపి దాదాపుగా 180 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే మూడో రోజు శనివారం రోజు 55 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. ప్రొడ్యూసర్ రిపోర్ట్ వచ్చి మొదటి 3 రోజుల్లో 236 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే నాలుగో రోజు ఆదివారం రోజు నిన్నటి రోజున ఈ సినిమా 56 కోట్ల రూపాయలు ప్రపంచవ్యాప్తంగా వసూలు చేయడం జరిగింది. ప్రొడ్యూసర్ రిపోర్ట్ మార్నింగ్ రావడం జరిగింది. మనం మాట్లాడుకున్న దానికి దీనికి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. 292 కోట్ల రూపాయలు ప్రొడ్యూసర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది. మరి ఈరోజు మండే వర్కింగ్ డే, బేసిక్గా ఎవరు వర్కుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు అండ్ టికెట్ల రేట్లు కూడా తగ్గడం జరుగుతుంది. మరి ఈ రోజు ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయంటే, ఇప్పటి వరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈరోజు ఇండియాలో పెద్ద సినిమా దాదాపుగా 14,30,00,000 రూపాయల నెట్ కలెక్షన్ వసూలు చేస్తుంది ఈ సమయం వరకు. సో 14,30,00,000 రూపాయల రిపోర్ట్ అయితే రావడం జరుగుతుంది. సో గ్రాస్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 16,87,00,000 రూపాయలు. సో ఫైనల్గా పెద్ద సినిమా ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఏంటంటే, ఈ సినిమా దాదాపుగా 20 కోట్ల రూపాయలని ప్రపంచవ్యాప్తంగా వసూలు చేయడం జరుగుతుంది ఈ రోజు. సో ఇది కొంచెం పెరగొచ్చు, కొంచెం తగ్గొచ్చు, బట్ ఆల్మోస్ట్ 20 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. అంటే పెద్ద సినిమా ఈ రోజు కలెక్షన్స్ తో అఫీషియల్ గా 300 కోట్లలోకి అయితే అడుగు పెట్టడం జరుగుతుంది. సో ఫైనల్ గా పెద్ద మూవీకి సంబంధించిన కలెక్షన్స్ రిపోర్ట్ ఒకవేళ ప్రొడ్యూసర్ రిపోర్ట్ వస్తుందా రాదా అనేది తెలియదు. ఎందుకంటే ఫస్ట్ వీకెండ్ అయిపోయింది కాబట్టి రేపు ప్రొడ్యూసర్ రిపోర్ట్ వస్తుందా లేదా అనేది ఎగ్జాక్ట్ గా మనం చెప్పలేము. కానీ ఆల్మోస్ట్ పెద్ద సినిమా రేపటితో దాదాపుగా 315 కోట్ల రూపాయలు టచ్ చేసే అవకాశం ఉంది. 310 కోట్ల నుంచి 315 కోట్ల మధ్యన రేపు పెద్ద సినిమా వసూలు చేసే అవకాశం అయితే ఉంది. సో అద్భుతమైన కలెక్షన్స్ అయితే సొంతం చేసుకోవడం జరిగింది. అండ్ ఈ ఇయర్ ఇప్పటి వరకు ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమా ఏంటంటే, మన మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మనశంకర వరప్రసాద్ సినిమా. సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 375 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సో ఇప్పటి వరకు ఈ రోజు కలెక్షన్స్ తో మనకు పెద్ద సినిమా దాదాపుగా 310 కోట్లు 315 కోట్ల మధ్యలో వసూలు చేసే అవకాశం ఉంది. కాబట్టి మరి లాంగ్ రన్ లో ఈ సినిమా ఆ సినిమాకి సంబంధించిన మనశంకర వరప్రసాద్ సినిమాకి సంబంధించిన కలెక్షన్ బీట్ చేసి నెంబర్ 1 పొజిషన్కి వెళ్తుందా, మరి ఎన్ని కోట్ల కలెక్షన్స్ అందుకుంటుంది లాంగ్ రన్ అనేది చూద్దాం. సో ఫైనల్గా ఇదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన యూనిక్ అప్డేట్ ఛానల్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే. అంటే చూసి